హాయ్ ఆల్, ఈ వీడియోలో మా కమ్యూనిటీలో జరిగిన గణేష్ ఉత్సవాల గురించి మీకు చెప్పబోతున్నాను. ముందుగా హిందూ సంస్కృతిలో మనం గణపతిని అడ్డంకులు తొలగించేవాడిగా, అదృష్టాన్ని ప్రసాదించేవాడిగా మరియు జ్ఞానం తెలివికి దేవుడిగా భావించి పూజిస్తాం. ఆయనను పూజిస్తే ఏ పని అయినా విజయవంతంగా పూర్తవుతుందని నమ్ముతారు. అందుకే ప్రతి పూజలోని మొదటగా వినాయకుడికి పూజ చేస్తారు. మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట, గణపతి పూజలు జరిగాయి. అందులో కపుల్స్ అందరూ పాల్గొన్నారు. తర్వాత ఈవినింగ్ పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయండి. అందులో భాగంగా కూచిపూడి నృత్యాలతో పిల్లలందరూ అలరించారు. తరువాతి రోజు చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సకల సౌభాగ్య ప్రాప్యర్థం మమ అందరి దగ్గర పంచపాత్రలు ఉన్నాయి కదండి. సబ్కా పాస్ ఇలా ఈ విధంగా కుంకుమ పూజలు శుక్రవారం చాలా ఘనంగా జరిగాయి. ఆడవాళ్ళందరూ చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత అందరూ ఒకరినొకరు బొట్టు పెట్టుకుని అమ్మవారి స్వరూపంగా భావించారు. తర్వాత సాయంత్రం నేను మా పిల్లలతో దిగిన ఫోటో ఇది కల్చరల్ ప్రోగ్రామ్స్లో. మా కమ్యూనిటీలో వినాయక చవితి నిమజ్జనం లాస్ట్ డే. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో మీకు చూపిస్తే రండి. आपका धर्मपत्नी से पसुपु कुंकुम हरिद्रा चूर्ण कुंकुमादि विलेपन అంటే పసుపు ఆడవాళ్ళు వచ్చి పసుపు కుంకుమ వేయండి. ధర్మపత్ని ఆగే इधर हल्दी कुंकुम डाल हरिद्रादि चूर्णं समर्पयामि कुंकुमादि परिमल द्रव्यं समर्पयामि दिव्य श्री चंदनं समर्पयामि गंध కూడా సమర్పించు గంధ ద్వారాంగర ధ్వజాని దివ్యాంగరేణి ఈశ్వరీవం సర్వభూతానాం తామయోపక్వయే శ్రీయం శ్రీగంధానలేపనం సమర్పయామి ఆయనేతే పరాయనే దుర్వారోహంతి పుష్పనే వృతాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. तो पूरा नीचे रख के अंदर ఇలా నిమజ్జనం రోజు ఉదయం పూజతో మొదలుపెట్టి తర్వాత హోమం మొదలు పెట్టారండి. హోమం గణేష్ పండుగ సమయంలో గణపతి హోమం చేయడానికి కారణం విఘ్నాలను తొలగించే విఘ్నహర్త అయిన గణేశుని ఆశీర్వాదం పొందడం, సుఖ సంతోషాలు, శ్రేయస్సు, విజయం మరియు సంపద పొందడం కోసం ఈ గణపతి హోమం చేస్తారు. ఏదైనా కొత్త పని చేసేటప్పుడు ఈ హోమం చేస్తారు. కష్టాలను అధిగమించడానికి ఈ హోమం చేస్తారు. ఈ హోమంలో మా కమ్యూనిటీలో 4 హోమకుండాలు ఏర్పాటు చేశారండి. ఒక్కొక్క హోమానికి 3 చొప్పున కూర్చున్నారు. పూర్వం రోజుల్లో అయితే ఈ హోమాలు యజ్ఞయాగాదులు ఋషులు వాళ్ళు చేసేవారు. వాళ్ళు ఈ హోమాలు అవి వర్షాలు పడటానికి ఇంకా దేవతలు సంతృప్తి పరచడానికి చేసేవారంట. ఇట్లా మా కమ్యూనిటీలో కూడా హోమం చేయడం వల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయండి. అక్కడ చూడడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక డివైన్ पूर्णमिदं पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय मोत्तमेसन् पूर्णमेवावशिष्यते स्वाहा बोल विघ्नेश्वर भगवान के इदं गट्टिगा चेप्पाली स्वाहा ఎంత బాగా వస్తుందో బాగా చెప్పాలి. बोल विघ्नेश्वर भगवान के రెండు చేతులు చెప్పాలి. రెండు చేతులు సుక్షరాలు కింద పెట్టేసేయండి, పాత్ర కింద పెట్టేసేయండి, కింద పెట్టేసేయండి. ఇలా హోమానికి పూర్ణాహుతి సమర్పించిన తరువాత దిష్టి గుమ్మడికాయను కొట్టారు. మొత్తానికి హోమం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మీరు అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, పంతులు గారు హోమం బొట్టు అందరికీ పెడుతున్నారండి. పేరు పేరున అందరికీ పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది. తర్వాత మధ్యాహ్నం మహాప్రసాదం స్టార్ట్ చేశారండి. అందులో కేసరి, బజ్జీ, పూరి, శనగల కూర, బిర్యానీ, ఇంకా రైతా, ఇంకా వంకాయ కూర్మా, వైట్ రైస్, పప్పు, సాంబారు, ఇలా ఇంకా చిప్స్ ఏర్పాటు చేశారు. ఈవినింగ్ ఆప్షన్ లడ్డు వేలంపాట జరిగిందండి. చాలా వస్తువులు ఇందులో వేలంపాట వేస్తారు. ఉదాహరణకి గణపతి మెడలో మాల, డబ్బుల మాల, చిన్న లడ్డు, పెద్ద లడ్డు వేస్తారు. ఇవి గెలిచిన వారికి డప్పులతో సాదరంగా ఆహ్వానిస్తూ వారికి సాలువా కప్పుతారండి. అవి మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇంకా చివరిగా సాయంత్రం దేవునికి మహాహారతి ఇచ్చారు. అందులో భాగంగా అందరూ ఇంటి నుంచి హారతులు తీసుకొచ్చారు. చాలా చూడముచ్చటగా కన్నుల పండుగ అనిపించింది ఆ దృశ్యం అయితే మాత్రం. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టమైన పండుగ అండి. ఎందుకంటే అందరూ ఇప్పుడే వచ్చి ఒక చోట కలుస్తారు. ఇది మా కమ్యూనిటీ ఒక వసుదైక కుటుంబంలా నాకైతే అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై అయిపోతారు. ఎవరి ఆఫీసులు, ఎవరి జాబులు, పిల్లలు, స్కూల్స్ ఇవన్నీ కామనే తర్వాత రోజు నుంచి. సో అందుకనే నాకు ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టమైన పండుగ. సో మీకు ఇష్టమా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మనందరికీ ఇష్టమైన చివరి ఘట్టానికి వచ్చేసామండి. అదే నిమజ్జనం. వీళ్ళందరూ ఇక్కడ చూసి హాయ్ చెప్తున్నారు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే కిందకి దిగి ఎంజాయ్ చేస్తామండి. ఆ నిమజ్జనం రోజు అందరూ చిన్నపిల్లలం అయిపోతాము. అన్ని ఫ్లాట్స్ వాళ్ళు కిందకి దిగి అందరూ సరదాగా కలిసి డ్యాన్స్ చేస్తాము. మీరు ఇలాగే చేసుకుంటారు కదా. సో మీరు ఎలా జరుపుకున్నారో, మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మేమందరం డీజే బండి ముందు వెళ్తుంటే మేము వెనకాతల డ్యాన్స్ చేస్తున్నాము. అక్కడ కలర్ఫుల్ పేపర్స్ అన్నీ చూసారు కదా, అవన్నీ మేము చిన్నపిల్లల పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. చాలా ఫన్నీగా అనిపించింది, బట్ బాగా కూడా అనిపించింది. ఇంకా ఫైనల్గా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఇన్ని రోజులు 5 days మా కమ్యూనిటీలో ఉండి ఇంకా వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించిందండి. కానీ హ్యాపీయే. అందరూ ఇలా కలిసి పండగ చేసుకోవడం అంటే సంవత్సరానికి ఒక్కసారే కదా వస్తుంది. సో మీరు ఎలా చేసుకున్నారో మీ కమ్యూనిటీలో నాకు కామెంట్ సెక్షన్ ఆర్ మీరు ఉండే చోట సో నాకు తెలియపరచండి. తను మా అమ్మాయి లడ్డు కావాలని ఆయన అన్నట్టు చూపిస్తుంది. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.